ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యములో ఈ విధంగా వ్రాయబడింది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. దేవుడు నిన్ను నన్ను తన స్వరూపమందు సృష్టించుకున్నాడు, కలుగు చేశాడు. ఆయన పోలికలో మనం ఉన్నాం. ఒకసారి మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగితే దేవునికి దూరంగా ఉండలేరు. దేవుని విడిచిపెట్టి దేవునికి దూరస్తులుగా ఉండలేరు. ఆయన చూపిస్తున్న ప్రేమను తెలుసుకుని ఆయన ప్రేమలో జీవించిన ఎడలా రక్షించబడుదురు. ఆయన్ని ఎరిగితే, ఆయన్ని తెలుసుకుంటే పాపాలు క్షమించబడతాయి, రక్షించబడతారు, అగ్ని గుండము నుండి తప్పించబడతామని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రకటన 21:8 ప్రకారం పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. వాక్యాన్ని గమనించినట్లయితే, ఈరోజు నీ జీవితాన్ని గమనించినట్లయితే, ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడి వరకు పారిపోతున్నావు? దేవునికి అందుబాటులో ఉంటున్నావా? దేవునికి నీవు అనుకూలంగా ఉంటున్నావా? దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటున్నావా? ఒక్కసారి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు. భూమి మీద రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒక పుట్టినరోజు వచ్చిందంటే మరణానికి దగ్గరగా వెళుతున్నామని మనం తెలుసుకోవాలి. ఒక రోజు గడిచిందంటే, వారం గడిచిందంటే, నెల గడిచిందంటే, సంవత్సరం గడిచిందంటే మనము మరణానికి సమీపస్తులుగా వెళుతూ ఉన్నాం. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిలో జీవించాలని తెలియచేస్తూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ, గద్దిస్తూ దేవుని ప్రేమలో స్థిరంగా ఉండాలని తెలియచేస్తున్నాను. దేవుని విడిచిపెడితే పాపము ద్వారా వచ్చేది అశాంతి తప్ప, నష్టము తప్ప ఏమీ లేదండి. దేవుణ్ణి విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయిన చిన్న కుమారుని యొక్క పరిస్థితి మీకు తెలుసు కదండి. అందుకోసం దేవునికి అందుబాటులో ఉండండి. దేవుని ప్రేమను విడిచిపెట్టకండి. దేవుణ్ణి దూరం చేసుకోకండి. దేవునిలో స్థిరంగా ఉండండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. వందనాలు.